జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ సీతాదేవి, యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇతర వేదములను వేదాంగములను తెలుసుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆజానుబాహుడు శ్రీరామచంద్రుడు. కంబుగ్రీవ, రాముని మెడ శంఖములాగా ఉంటుంది. నేత్రముల చివరన కొంచెం ఎర్రగా ఉంటుంది రాముడికి. అద్భుతమైనటువంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు రాముడు. నిగనిగలాడేటటువంటి దేహఛాయ కలిగినటువంటి వాడు రాముడు. అద్భుతమైనటువంటి సమమైనటువంటి దేహపుష్టి, అవయవ పుష్టి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ సీతాదేవి, సాముద్రిక శాస్త్రములో చెప్పబడినట్టుగా రాముడి వక్షస్థలము, మణికట్టు, కనుబొమ్మలు, బాహువులు ఉంటాయి. అమ్మా, రాముడి అరచేతులు ఎర్రగా ఉంటాయి. శ్రీరామచంద్రుడి నడక గంభీరంగా ఉంటుందమ్మా. రాముడి కడుపు మీద 3 మడతలుంటాయి తల్లి. అమ్మా, రాముడి తల మీద 3 సుడులుంటాయి. శ్రీరామచంద్రుడు 96 అంగుళముల ఎత్తు కలవాడమ్మా శ్రీరామచంద్రుడు. దొండపండు లాంటి పెదవులు కలవాడు రాముడు. కేశములు, నేత్రములు, దంతములు, చర్మము, పాదములు నిగనిగలాడుతూ ఉంటాయమ్మా. ఓ సీతాదేవి, రాముడు మంచి వంశానికి చెందినటువంటి వాడు. సర్వలోక ప్రియం వదః, అందరి మనసులకు ఆనందము కలిగేటట్టుగా మాట్లాడేవాడు రామభద్రుడమ్మా. ఓ సీతాదేవి, ఇక రాముని తమ్ముడు లక్ష్మణుడు. ద్వైమాత్ర సౌమిత్రి, ఆ లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల బిడ్డ. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి సుమిత్రకు ముద్దు బిడ్డ లక్ష్మణుడు. అయితే రాముడిని వదిలి ఉండేవాడు కాడు లక్ష్మణుడు. అందుకని కౌసల్యాదేవి రాముడితో పాటు లక్ష్మణుడిని కూడా ముద్దుగా చూసుకుంది కనుక లక్ష్మణుడు సుమిత్రకు, కౌసల్యాదేవికి ముద్దు బిడ్డ. ఇక ఆ లక్ష్మణుడు రూపములో, గుణములో రాముడినే పోలి ఉంటాడమ్మా. ఓ సీతాదేవి, తావుభౌ నరసార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ, ఆ 2 నరశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు 2 నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా కుతూహలంగా ఉన్నారు తల్లి. నీకోసం భూమండలమంతా వెతుకుతూ మమ్మల్ని కలుసుకున్నారు అరణ్యములో అంటూ హనుమ సీతమ్మతో రామలక్ష్మణులను గురించి చెబుతూ ఉన్నాడు. సీతమ్మకు నమ్మకము కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో చెబుతూ ఉన్నాడు, ఓ సీతాదేవి, రామలక్ష్మణులు 2 నిన్ను వెతుక్కుంటూ ఆ అడవిలో మమ్మల్ని కలిశారు. సుగ్రీవుడిని కలిశారు. సుగ్రీవుడేమో తన అన్న వాలి చేత రాజ్యము నుండి వెళ్ళగొట్టబడి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడప్పుడు. తతస్థౌ చీరవసనౌ ధనుఃప్రవరపాణినౌ, అక్కడికి వచ్చారు సుగ్రీవుడి దగ్గరికి రామలక్ష్మణులు. ఎట్లా ఉన్నారు? నారవస్త్రాలు కట్టుకొని శ్రేష్టమైనటువంటి ధనుస్సులు పట్టుకొని వచ్చారు. అయితే సుగ్రీవుడు వారిని చూసి, ఆయుధాలు పట్టుకొని వస్తున్నటువంటి వారిని చూసి భయపడ్డాడు. భయపడి నన్ను ఆ 2 వద్దకు పంపాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.